ప్రభునందు ప్రియులారా, నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు జేమ్స్ అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి ప్రాముఖ్యంగా సంఘములో ఉంటున్న పెద్దలకు, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన అభిషిక్తులైన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన తన ఆరోగ్యమైన రెక్కల నీడను భద్రపరిచి మళ్ళా తిరిగి నూతన సంవత్సరంలో ప్రభువులో ప్రవేశపెట్టిన దాని కొరకై మన హృదయమంతటితో దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. గడిచిన సంవత్సరంలో మన జీవితాల్లో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల కొరకై ప్రభువును మనం స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టముగా బ్రతుకుచు ముందుకు సాగిపోవలసిన ఆవశ్యకత ఎంతైనా మన మీద కనిపిస్తూ ఉంది. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులమై పూర్ణ హృదయముతో ప్రభువును సేవించే వారంగా మనం ఉండాలా. కారణం, చివరి దినాల్లోనికి మనం వచ్చేసాం. ఆఖరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు యొక్క రాకడ దినాలన్నీ కూడా జరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన రాకడ గుర్తులన్నీ కూడా నెరవేరిపోవటం ప్రియులారా మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. లోకం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభు చెప్పినట్టుగానే ఆయన రావటానికి అతి సమీపముగా ఆయన ఉండినట్టుగా ప్రియులారా మనం గమనించగలం. చాలా మార్పులు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఏ సమయమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. అటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడటకు గాను దేవుడు మనకు మంచి అవకాశములను ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ సంవత్సరం యొక్క ఈ ప్రారంభ దినములలోనే మన గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఈ స్వార్థ కూడికలను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మనమందరం కూడా దేవుని రాజ్యము కొరకై సిద్ధపడాలా. అది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకనే మరి ఒక అవకాశం, మరి ఒక తరుణం ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన ఉజ్జీవముతో ప్రభువును మనం ఆరాధించే వారంగా మనం ఉండాలా. ఓసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రభు ఎదుట మనం ఏమై ఉన్నామో మనం పరీక్షించుకొని తిరిగి ఆయన శిలువ రక్తంలో కడగబడి ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నం చేయాలా. ప్రియులారా, మరి ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, దాన్ని మనం ప్రియులారా సద్వినియోగం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. జేమ్స్ గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు
నా ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో ఆయనకి తెలుసు. మీరేం చేయవలసిన లేదండి, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి సరిపోద్ది అన్నారు ఆయన. నాకు ఈ మధ్య సరైన ఆరోగ్యం లేదు, అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళవలసి వస్తుంది. దేవుని కృప వల్ల ప్రభు ఎంతవరకు ఆయన కాపాడుతూ వస్తున్నాడు. చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసి ప్రియులారా నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త అయిన హోషేయ ప్రియులారా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొని ఉన్నావు. మళ్ళీ ఒక్కసారి చదవ దయచేసి. ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొని ఉన్నావు. చిన్న ప్రార్థన చెప్పుకుందామండి. పరిశుద్ధ ఆయన ప్రభు ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్న మా స్వామి దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతవరకు మీ కుమారుని మీరు నిలవబెట్టి ప్రభువా మీరు మాకు అందించిన మంచి వర్తమానము కొరకై మీ స్తోత్రాలు ప్రభువా. ఈ కూడికల యొక్క చివరి భాగంలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చిన దాని కొరకై మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మా ప్రభువా తీసుకుని వచ్చిన ప్రియుల కొరకై మీ వందనాలు. నేను బలహీనుడను, ఎన్నికలేని వాడను. 10 నిమిషాలు ప్రభువా నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. నాకు మాకు కావలసిన వర్తమానమును మీరు దయచేయండి. విను చెవులు గ్రహింపు ఆత్మ మాకు అనుగ్రహించండి. మా ప్రభువా మా తండ్రి, నీ వాక్యం వినుటకు ఆసక్తి మా ఒక్కొక్కరికి దయచేసి నడిపించండి. అల్లరిపరచు ఆత్మను బంధించండి. నిద్రమత్తాత్మ మాలోని తొలగించండి. మెళుకు ఆత్మ మాకు దయచేయండి. యేసు నామములో వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో హోషేయ ప్రవక్త ద్వారా ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొని ఉన్నావు అని చెప్పేసి అంటే, ప్రియులారా, మ్యాన్స్ డెస్టిట్యూషన్ అండ్ గాడ్స్ ప్రొవిజన్ అనేది అక్కడ మనకి 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మానవుని యొక్క పతనావస్థ, తిరిగి మానవుని కొరకై దేవుడు చేసిన ఏర్పాటు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఏమిటంటే, మ్యాన్ హ్యాస్ నో లైఫ్. మానవుడు దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పోగొట్టుకున్నాడు. క్రైస్ట్ హ్యాస్ బ్రాట్ లైఫ్ త్రూ హిస్ డెత్ అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. మానవుడు పోగొట్టుకున్న జీవం యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు ఆయన అనుగ్రహించినట్టుగా అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. 2వ భాగంలోనికి వెళ్ళినట్లయితే మ్యాన్ హ్యాస్ నో పీస్ అని చెప్పేసి అంటాడు. మానవునికి సమాధానము లేదు. క్రైస్ట్ హ్యాస్ మేడ్ పీస్ బై ద క్రాస్ అని చెప్పి మళ్ళా తిరిగి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ఆయన తన సిలువ ద్వారా మానవునికి
సమాధానమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మూడవది, when man has no hope, మానవునికి నిరీక్షణ లేనప్పుడు క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ హిస్ పీపుల్ అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు ప్రియులారా అక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. మానవుడు జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మానవుని తన పోలికలో తన ఆకారములో చేసి ఏదైనా వనములో పెట్టిన తరువాత ప్రియులారా మొట్టమొదట ఒక మట్టి బొమ్మను చేసిన తరువాత వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు మనుష్యుడు జీవించు ఆత్మ అయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ క్షణములో అయితే మానవుడు పాపం చేశాడో, ఆదాం అతిక్రమం చేశాడో, అవిధేయుడైపోయినాడు, దేవుని యొక్క జీవాన్ని ఆత్మను అతడు పోగొట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం గ్లాసులో వాటర్ పెట్టి ఇక్కడ పెట్టాను, గ్లాస్ తీసు. ఏ సమయంలో అయితే మానవుడు పాపం చేశాడు, దేవుని యొక్క జీవాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు, మానవుడు భయంకరమైన పాప స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఏ భేదము కూడా లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి అంటాడు. మానవుని యొక్క పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ప్రియుల మనం చూస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పోగొట్టుకున్న తర్వాత మానవుని యొక్క స్థితి ప్రియుల అతడు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకని పౌలు అంటాడు చోట, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రాత్రికాల సమయంలో చచ్చిన దుస్థితిలో ఉన్న మానవుని తిరిగి ప్రియులారా ఆయన యొక్క జీవం ఇచ్చుట కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణమును మన కొరకై పెట్టవలసి వచ్చింది. అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 పౌలు ప్రియులారా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవై అయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరిచెను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు పోగొట్టుకున్న జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవునికి మరలా ఇచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రియులరా చివరిగా ఆయన తన ప్రాణమును మన కొరకై దారవలసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణము ద్వారా మానవుడు పోగొట్టుకున్న జీవం మళ్ళా తిరిగి మానవునికి దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనములో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి ఏలాగు తనంతట తానే ఉమ్, జీవము గలవాడై ఉన్నాడు, ఉమ్, అలాగే కుమారుడును ఉమ్, తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు ఉమ్, కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఉమ్. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక కాబట్టి ప్రియులారా, ఆ విధంగా చనిపోయిన మానవునికి, జీవాన్ని పోగొట్టుకున్న మానవునికి మళ్ళా తిరిగి ఆయన ద్వారా మనకు జీవం లభిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనకిచ్చేది ఏంటంటే ఆయన మనకు ప్రియులారా జీవమును అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఉండెను. ఆ వెలుగు చీకటి ప్రియులారా, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే యేసు క్రీస్తును మన రక్షకునిగా అంగీకరిస్తామో ఆయనలో ఉండే జీవం ప్రియులారా ఆయన మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా యేసు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. దొంగతనమును నాశనమును చేయుటకు వచ్చును వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు గొర్రెలకు జీవం కలుగుటకును సమృద్ధిగా కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితినని మీతో నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో మార్తతో మాట్లాడుతూ ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకు యేసు ఉమ్, పునరుద్ధానమును జీవమును నేనే, ఉమ్, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, ఉమ్. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చనిపోడు. ఎన్నటికి చనిపోడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, రాత్రికాల సమయంలో ఒకవేళ యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన జీవము మనం పోగొట్టుకున్నట్లయితే ప్రభు ప్రియులరా మళ్ళా తిరిగి ఆయన తన జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనకి అందరికీ తెలిసిన వాక్య భాగమే. నేనే నేనే మార్గమును మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమునై ఉన్నాను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఒక చోట ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రియులారా ఆయన జీవం ప్రతి ఒక్కొక్కరికి ఆయన ప్రియులారా అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పాపము నుండి విమోచింపబడి ఆయన పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య దాని అంతము నిత్య జీవము. జీవము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ద పొజిషన్ ఆఫ్ లైఫ్ ఇస్ షూర్ అని చెప్పేసి అంటాడు. జీవం పొందుకోవటం అది నిశ్చయము అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఒక చోట ఆయన చెప్పిన మాట ఏంటంటే జీవము యొక్క భవిష్యత్తు మహిమకరము అని చెప్పి పిల్లలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 22వ వచనంలో ప్రియుల మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఆ భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఫలము అని చెప్పేసి అంటాడు. అంటే జీవము యొక్క భవిష్యత్తు అది మహిమకరమైనదిగా
ప్రియులారా, అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒకప్పుడు మనం రక్షించబడి ఉండవచ్చును, ఒకప్పుడు క్రీస్తు రక్తములో మనం కడుగుబడి ఉండవచ్చును, ఒకప్పుడు ఆయన మనకు అనుగ్రహించే జీవాన్ని మనం పొంది ఉండవచ్చును. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఇచ్చిన జీవం మనలో నిలిచి ఉన్నదా? క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించే జీవం మనం కలిగి ఉంటున్నామా ఈ రాత్రికాల సమయంలో? లేకపోయినట్లయితే ఆయన జీవాన్ని తిరిగి మనం పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలా? ఒక మాట అంటాడు ఏంటంటే, ద రిజెక్షన్ ఆఫ్ లైఫ్ ఈజ్ రూయినస్ అని చెప్పేసి అంటాడు. జీవమును తిరస్కరించుట అది నాశనకరము అని చెప్పేసి అంటాడు. దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ఆయన తన జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నప్పుడు, ప్రతి ఒక్కొక్కరికి ఆయన తన ఆత్మని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, ప్రియుల దాన్ని తిరస్కరించటం అది ప్రియుల నాశనకరం. అందుకనే యేసయ్య అన్నాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, రాత్రికాల సమయంలో మానవుడు జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు, మానవుడు పాపం చేసినప్పుడు, పాపం వల్ల వచ్చే జీతం మరణముగా ప్రియులారా అభివర్ణించబడినప్పుడు, ఆ భయంకరమైన మరణమునకు మానవుడు పాత్రుడుగా ఉంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా ప్రేమించి మనం నశించిపోవటానికి ఎంత మాత్రము కూడా ఇష్టమలేక ప్రియులారా ఆయన కుమారుని యేసు క్రీస్తును మన కొరకై ఈ లోకంలోనికి పంపించడం మాత్రమే కాకుండా ఆయన కుమారుని కూడా మన కొరకై అప్పగించినట్టుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కుమారుని యేసు క్రీస్తు ఆయన మన కొరకు చేసిన త్యాగం ఏమిటి అంటే, ఆయన తన ప్రాణమును మన కొరకై ఇచ్చారు. సిలువలో ప్రియులారా ఆయన తన మూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఎంత గొప్ప ప్రేమ! ప్రియులారా, జీవము లేకుండా కానీ పాపములో ఉండి నశించిపోయినట్లయితే భయంకరమైన నాశనమునకు మనం గురి కావలసి ఉంటుంది. కాబట్టి దాని నుండి మనం విడిపించుట కొరకై, మనల్ని తప్పించుట కొరకై మన కొరకు ఆయన ప్రియుల బల్యల్పడుగా కామించబడినట్టుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభు ప్రియుల మన కొరకై, మన విమోచించుట కొరకై ఆయన తన ప్రాణమును అర్పించారు. ఎంత గొప్ప త్యాగం! క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రియుల 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ప్రియుల ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడు. గుడ్డి వారికి చూపించాడు. మోసకాలు చేతులు గల వారిని బాగు చేశాడు. కుంటి వారిని బాగు చేశాడు. దెయ్యాలు పట్టుకున్న వారిని దెయ్యాల బారి నుండి విడిపించాడు. ఎంతో మందిని రక్షించాడు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటాం. మరి ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడు. ప్రియులారా, ఆయన జీవాన్ని మనం పోగొట్టుకొని ఈ లోకములో పాపములో జీవిస్తున్న మనలను
రక్షించుట కొరకై ఆయన తన మూల్యమైన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆ కారణం చేత 1 - 40 దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరం అంతా కూడా చాళ్ళుగా దున్నబడింది. ఆయన చేతుల్లో మేకులు పొడవబడినాయి. ఆయన 2 కాళ్ళు జోడించి పొడవైన మేకు పిల్లలు సిలువ కంటగొట్టారు. ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. భారమైన సిలువ కొయ్య మోసుకుంటూ ఆయన గొల్గొతా కొండ పైకి ప్రియుల దాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆఖరిగా పిల్లలంతా బాధలో ఉన్న యేసయ్య, రక్తసిక్తుడైన యేసయ్య, అప్పటికే తన శరీరములో రక్తమంతా కారిపోయి నీరు చెల్లిపోయిన యేసుక్రీస్తు ప్రభు పిల్లరా ఆఖరిగా మూర్ఛిల్లి పడిపోయినప్పుడు ఆ రోమా సైనికులు కనికరం లేకుండా, జాలి లేకుండా మళ్ళా కొట్టి పైకి లేపి మళ్ళా సిలువ మ్రాను ఆయన మీద పెట్టినప్పుడు ప్రియులైన అతి భారముగా, అతి కష్టముగా ఆ గొల్గొతా కొండ పైకి దాన్ని తీసుకుని పోతూ ఉన్నాడు. ఆయనకి మొదలైన పరిస్థితి వచ్చినప్పుడు కురేనీయుడైన సీమోను మీద దాన్ని పెట్టి ఆయనతో పాటు తీసుకుపోయారు. అక్కడ ప్రభువును సిలువ వేస్తున్నారు. ఆయనతో పాటు 2 నేరస్తులు కూడా సిలువ వేస్తున్నారు. నేరస్తులు తిరుగుబడుతున్నారు. పిల్లలా ఎవరైతే వారిని సిలువ వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారి మీద వారు తిరుగుబడుతున్నారు. వారిని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చెంపలు పట్టి లాగుతుంటే, ఆయన ముఖం మీద కండ్రకించి ముళ్ళు వేస్తుంటే, పిల్లలు ఆయన పిడిగుద్దులు గుద్దుతుంటే, పిల్లలు ఆయన చిత్రహింసలు పెడుతూ ఉంటే ఒక్క మాట కూడా యేసయ్య మాట్లాడలేదు. పైగా ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కారణం మానవుడు పోగొట్టుకున్న జీవం, దేవుని ఆత్మను మానవుడు పోగొట్టుకున్నాడు కాబట్టి మళ్ళా దాన్ని మానవునికి ఇచ్చిన కొరకై ఆయన తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన ప్రియుల తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరిగా శిలువలో ఆకాశానికి భూమికి మధ్య ప్రియుల ఆయన వేలాడుతూ ప్రియుల ఆయన తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అమూల్యమైన మాటలు సిలువలో మాట్లాడాడు. ప్రియులరా 7 మాటలు సిలువలో మాట్లాడినాడు. ప్రియులరా ఆయన వేలాడుతూ శ్రేష్టమైన మాటలు పిల్లల లోకానికి ఆయన అందించాడు. మన తోటి వారిని మనం ఎట్లా ప్రేమించాలో, మన శత్రువులు మనం ఎట్లా ప్రేమించాలో, ప్రియుల లోకంలో ఉన్న వారిని, నశించిపోతున్న వారిని ఏ విధంగా ప్రేమించి ప్రభువులోకి తీసుకురావాలో అవన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా అమూల్యమైన మాటలు ప్రభువు మాట్లాడాడు. ఆఖరిగా తన ప్రాణమును సిలువలో మన కొరకై అర్పించాడు. మానవుడు జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు మానవునికి జీవం ఇచ్చుట కొరకై యేసుక్రీస్తు పరలోకములో ఉండవలసిన ప్రభు ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. గడిచిన దినాల్లో, క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియుల ఆయన దేవునితో ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము పొందినంతగా యేసయ్య మన కొరకై తగ్గించుకున్నాడు. ఆఖరిగా ఆయన తన
ఆఖరి బొట్టు కారేంత వరకు కూడా తన రక్తాన్ని కార్చివేశాడు. ఒకసారి ఒక వ్యక్తి తీవ్రమైన అస్వస్థతతో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళితే ప్రియుల డాక్టర్స్ ఆయన పరీక్షించారు. అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. డాక్టర్ ప్రియుల తీసుకుని వెళ్ళిన బంధువులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈయనకి ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, ఒకవేళ ఆపరేషన్ చేస్తే సరే చనిపోతాడు, కానీ మొట్టమొదటి ఆపరేషన్ చేయాలా. ఆపరేషన్ చేయాలంటే రక్తం తక్కువగా ఉంది. మీరు ఎవరి రక్తమైనా సరిపోయినట్లయితే, మీరు కొంచెం రక్తం ఆయనకి ఇచ్చినట్లయితే ఆ రక్తం ఆయనకి ఎక్కించి ఆపరేషన్ చేస్తాం, అతడు బ్రతకటానికి అవకాశం ఉందని చెప్పన్నారు డాక్టర్స్. ప్రియులారా, ఆయన సమీప బంధువు అక్కడ వచ్చిన వారి రక్తం పరీక్షించారు. ప్రియులారా, అపాయకరమైన పరిస్థితిలో ఉన్న రోగి యొక్క బంధువు యొక్క రక్తం పరీక్షించినప్పుడు ఆ సహోదరుని యొక్క రక్తానికి సరిపోయింది. డాక్టర్స్ అన్నారు, బాబు నీ రక్తం సరిపోయింది, నువ్వు కొంచెం ఓ ప్యాకెట్ రక్తం ఇచ్చినట్లయితే తప్పకుండా రక్తం ఆయనకి ఎక్కిస్తాం, ఆపరేషన్ చేస్తాం, ఆయన బ్రతకటానికి అవకాశం ఉంది. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? కొంచెం ఆలోచించి చెప్తానండి అని చెప్పన్నాడు. ప్రక్కకి వెళ్ళాడు, ఆలోచించాడు, ఆలోచించి వచ్చి ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా నేను పిల్లలు గలవాడిని, ఒకవేళ రక్తం ఇచ్చినట్లయితే నేను బలహీనైపోతానేమో, అవసరమైతే ఇన్ని వేల రూపాయలైనా సరే నేను ఇవ్వటానికి సిద్ధమే, కానీ నా రక్తాన్ని మాత్రం నేను ఇవ్వలేను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, ఆయన తన రక్తాన్ని దాచుకోలేదు. ఆఖరి బొట్టు కార్యంత వరకు కూడా ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆఖరిగా తన ప్రాణము సైతం మన కొరకై ధారవోశాడు. ఆయన చనిపోవటం ద్వారా ఆ జీవం ప్రియ మనకు ఆయన అందించటానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని మనం కలిగి ఉన్నామా? పిల్లల ఒకవేళ అటువంటి జీవాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నా కొరకై, ప్రభువా నీ ఆత్మ నాకు ఇచ్చుట కొరకై, నీ జీవాన్ని నాకు ఇచ్చుట కొరకై ఎంతో గొప్ప త్యాగం చేశావు, ఆ జీవాన్ని నేను పోగొట్టుకున్నాను, మళ్ళా నాకు దయచేయి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే సమృద్ధి అయిన జీవమును ఆయన మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఇక్కడ వచ్చా గ్రంథములో భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరెందుకు నశించిపోతారని చెప్పేసి అంటాడు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా 31వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణమునందెదరు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ విధంగానే ప్రభు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి తన దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పి అంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం పొందుతారు? మీ కొరకే నేను ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే నేను గొప్ప త్యాగం చేశాను, మీ కొరకే నా రక్తాన్ని నేను చిందించాను, మీరు పోగొట్టుకున్న జీవం మళ్ళా నేను మీకు అనుగ్రహిస్తాను, మీరు బ్రతకటానికి ఇదిగో నా ప్రాణం మీ కొరకై అర్పించాను, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని మీ కొరకిచ్చాను, రండి నా దగ్గరికని ప్రభు ప్రియులారా
ఇశ్రాయేలీలను పిలుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. రెండవ భాగంలోకి వెళ్ళినట్లయితే when man has no peace, మానవుడు సమాధానమును పోగొట్టుకున్నప్పుడు Christ has made peace by the cross. సిలువ ద్వారా యేసు క్రీస్తు ప్రభు మానవునికి సమాధానం అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక ప్రియులారా 2వ అధ్యాయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన తన సిలువ ద్వారా మనకు సమాధాన స్థితిని ఆయన మనకు కలుగు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో మొట్టమొదట దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు మానవునికి అనుగ్రహించిన సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో పాపం చేసినప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము ఎట్లా దేవునికి దూరం అయిపోయాడో పాపం చేసిన ప్రతి మానవుడు కూడా పరిశుద్ధుడైన ప్రభుకి దూరం అయిపోయినాడు. దేవునికి మానవునికి మధ్య విరోధము పిల్లల కలిగినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అందుకని ప్రభు అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. రండి మన వివాదము తీర్చుకుందాం. మానవుడు పాపం చేసిన వెంటనే దేవునికి మానవునికి మధ్య సంబంధం తెగిపోయింది. రండి మన వివాదము తీర్చుకుందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ప్రభు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. ప్రియులారా, మీరు తర్వాత చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. మానవునికి దేవునికి సంబంధం తెగిపోయింది. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే 2వ కొరింథీ పత్రికలో పౌలు ప్రియులారా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 5వ అధ్యాయం దయచేసి 18వ వచనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక లోకమును తనతో సమాధానపరుచుకొనవలెనని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చదువమ్మా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని మేము బ్రతిమలాడుకుంటున్నామని చెప్పేసి అంటాడు పౌలు.
ఒకప్పుడు పౌలు క్రీస్తు విరోధి. Paul, the bloodthirsty Peter, has become Paul, the tender-hearted brother అని చెప్పేసి అంటాడు. కరుడు గట్టే ఉగ్రవాద మనస్తత్వం కలిగిన పిల్లల సౌలు క్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా పౌలుగా మారిపోయాడు. టెండర్-హార్టెడ్ బ్రదర్. పిల్లరా, మెత్తని హృదయం కలిగిన సహోదరుడిగా మారిపోయాడంట పౌలు. ఏది మార్చింది? ఏది మార్చింది? క్రీస్తు యొక్క శిలువ మార్చివేసింది. పిల్లల భయంకరమైన పాపిగా జీవిస్తున్న సమయంలో అందుకని అంటాడు, పూర్వవింశకుడును దోషికుడును హానికరుడునైన నన్ను తన పరిచర్య కొరకై నియమించిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పేసి అంటాడు. ఒకప్పుడు క్రీస్తు విరోధి, ఆ తర్వాత దమస్కు మార్గములో ప్రభువుని దర్శించిన తర్వాత ప్రియులరా సౌలు పౌలుగా మారిపోయాడు. ఆ తర్వాత అంటాడు, దేవుని సేవకుడైపోయాడు. ఓ సందర్భంలో అంటాడు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేయుదురేలా, నేనైతే ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం చెరసాలకు మాత్రమే కాకుండా ఆయన నామమును బట్టి చనిపోవటానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు మన కొరకై సమాధానమును తీసుకుని వచ్చాడు. సమాధానము కోల్పోయిన మానవునికి తిరిగి సమాధానము తీసుకుని వచ్చాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఆయనకిచ్చులైన మనుషులకు భూమి మీద ఏం కలుగును గాక? సమాధానము కలుగును గాక. దేవునితో సమాధాన పడ్డావా సోదరుడా, సోదరి, ప్రియమైన యవనస్తులైన బిడ్డలారా? దేవునితో సమాధాన పడ్డారా? 26వ సంవత్సరం ప్రారంభ దినాల్లో అయినా సరే దేవునికి నీకు విరోధం ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో సమాధాన పడు. పౌలు ప్రియులారా, లేక సౌలు దమస్కు మార్గములో ఆ దర్శనమును చూచినప్పుడు కింద పడిపోయాడు. 3 రోజుల వరకు పశ్చాత్తాపడ్డాడు. ప్రియుల కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, సమాధాన పడ్డాడు. ఈ సహవాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవం ఏంటంటే, ప్రభు మనల్ని దర్శించినప్పుడు, ప్రభు ఆత్మ మనల్ని దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకినప్పుడు సహవాస అనుభవం, ప్రియ ఒంటరిగా వెళ్ళిపోయి దేవుని సొంత పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపం విషయంలో పశ్చాత్తాపడి విడిచిపెట్టి క్రీస్తు రక్తంతో కడుగుబడి పరిశుద్ధులైన ప్రభువుతో సమాధాన పడుట, అది ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప అనుభవం. అది ప్రియులారా, ఒకప్పుడు నేను పాపిని, దేవుని సేవకుని కుటుంబంలో ఉంటున్నప్పటికీ స్వనీతి అని దాని మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేశా. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. కారణం ఏంటంటే మా నాన్నగారు సేవ చేస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా లేకపోతే ఆయన చేసే సేవ దెబ్బతింటుందనే భయం చిన్నప్పటి నుండి నాలో ఉండేది. అందరూ నన్ను మంచి పిల్లవాడు అనుకునేవారు. ఉపాధ్యాయులు వారి దృష్టిలో నేను చాలా మంచివాడిని, సేవకుల దృష్టిలో నేను చాలా మంచివాడిని, విశ్వాసుల దృష్టిలో నేను చాలా మంచివాడిని. కానీ ప్రియులారా, నా హృదయం చెడిపోయింది. స్వనీతి చేత నేను కట్టుబడ్డాను. నేను అనుకునేవాడిని, నేను చాలా మంచివాడిని అనుకునేవాడిని. అందరూ నన్ను మంచివాడు అంటున్నారు, నేను కూడా చాలా మంచివాడిని. ప్రియులారా, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముల గుడ్డితనము కలిగి చేసినట్టుగానే ఆత్మీయ గుడ్డితనంతో బ్రతికాను నేను. 67వ సంవత్సరం జనవరి మాసం
కూర్చొని స్వార్థ వింటుంటే ప్రభు నా హృదయం తెరిచాడు. నాలో ఉన్న చీకటి నాకు అర్థమైంది, నాలో ఉన్న చెడుగు నాకు అర్థమైంది, నాలో ఉన్న పాపం నాకు అర్థమైంది. అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నేను భయంకరమైన పాపిని, ప్రభా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు ప్రభా అని చెప్పి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయనతో నేను సమాధాన పడుట అనేది ఆయన దృష్టికి చాలా విలువైన విషయం కాబట్టి నన్ను దర్శించాడు యేసయ్య. ఆ దినాల్లో పశ్చాత్తాప నవదేతులు ఒప్పుకున్నా. ఎవరెవరి దగ్గర సమాధాన పడాలో నేను సమాధాన పడ్డా. నా ఉదయతులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ప్రభు నన్ను క్షమించాడు, నన్ను కడిగాడు, పవిత్రపరిచాడు. ఇంచుమించు 57 లేక 58 సంవత్సరాలుగా ప్రభు కొరకు జీవించడానికి తన కృప అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది ప్రభుతో సమాధాన పడిన అనుభవం ఉంది? అయా, నేను పలానా సంవత్సరం పలానా మీటింగ్లో నేను కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన తరువాత నేను ప్రభుతో సమాధాన పడ్డాను. నేను నా జీవితాన్ని నేను సెట్ చేసుకున్నాను. నాలో నెమ్మది, సమాధానం, సంతోషం ప్రభు నాకు అనుగ్రహించాడు అనే సాక్ష్యం, అనుభవం ఎంతమంది మనం కలిగి ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో when man has no peace, మానవుడు సమాధానం లేకపోతూ బిట్టాడుతూ ఉంటున్నప్పుడు ప్రియుల దేవుడు ఆయన శిలువ ద్వారా మానవునికి సమాధానం అనుగ్రహించాడు. శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. 1 పేతురు పత్రిక 1:18 అపొస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎక్కడ సమాధానం? ప్రియులారా, కుటుంబాల్లో సమాధానం లేదు, మనుషుల హృదయాల్లో సమాధానం లేదు. భయంకరమైన పోరాటములతో మనుషులు నిండిపోతున్నారు. దేశాల మధ్య సమాధానం లేదు. చాలా మంది భయపడేది ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం అది స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అగ్రదేశాలు సమాధానం లేక ఒకరినొకరు కొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమండలం అంతా కూడా నాశనం అయిపోవటానికి సిద్ధముగా దాన్ని సిద్ధపడతారని చెప్పి ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. కారణం సమాధానం లేదు. కానీ ప్రభు అంటాడు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండునుగాక. దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకున్నావా? దేవుడిచ్చే నెమ్మదిని పొందుకున్నావా? నీ కుటుంబంలో నెమ్మది ఉన్నదా? నీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? నీ బిడ్డల మధ్య సమాధానం ఉన్నదా? మన సంఘాల్లో సమాధానం ఉన్నదా? ప్రియులారా, అపొస్తలుల కార్యాలు ప్రియులారా అక్కడ 9వ అధ్యాయం 31 అపొస్తలుడైన పౌలు చక్కని మాట అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అవునా, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు ఏం కలిగి ఉంది? సమాధానము కలిగి ఉండేను. మరియు ప్రభునందు పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘము విస్తరించుచు ఉండెను. సంఘాల్లో సమాధానం కనబట్టలేదు.
నెమ్మది కనపడటంలో, పోరాటములో, ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో అటువంటి శ్రేష్టమైన సమాధానమును ప్రభు మనకి ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన సరే మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. సమాధానం ఇవ్వటం కొరకే ప్రభు వచ్చినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమును నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, మీ హృదయమును కలవరపడనివ్వకుడి, వెలవనివ్వకుడి, నేను వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదనని మీతో చెప్పిన మాట వింటిరి కదా. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్నాడు, నా సమాధానం నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనం ఆయన సందులో ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయన తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చివరిగా, మ్యాన్ హ్యాస్ నో హోప్. When man loses the hope, Christ is the hope of his people. మానవుడు నిరీక్షణ పోగొట్టుకున్నాడండి. నిరీక్షణ లేని జీవితం మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మరణము తర్వాత ఏంటి మానవుని బ్రతుకు? నిరీక్షణ లేకుండానే మానవుడు జీవిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి సమాధిలోని తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచిన తరువాత మరణమును శాశ్వతంగా మరణింపచేసిన తరువాత ఆయన ఏమిస్తున్నాడంటే నిరీక్షణ ఇస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానం మీకు కలుగును గాక. ప్రియులారా, ఆయనే మనకు నిరీక్షణ అనుగ్రహించేటటువంటి వాడు. అందుకని అంటాడు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని తలువలే మీరు దుఃఖపడుకుండే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు నిరీక్షణ లేని తలువలే మీరు దుఃఖపడవద్దు. యేసే మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక ప్రియుల 15వ అధ్యాయం 55వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముల్లు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సరిపద్దాం. చనిపోయి సమాధిలోనికి వెళ్ళి మరణమును శాశ్వతంగా మరణింపచేశాడు యేసయ్య. యేసు ఒక్కడే మరణమును జయించగలిగిన వాడు. మరణపు ముళ్ళును విరిచివేశాడు శాశ్వతంగా. విశ్వాసులు గొప్ప విజయం అనుగ్రహించాడు. యోహాను సువార్తలో చెప్తాడు,
5వ అధ్యాయం 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నిరీక్షణ ఆయన మనకిచ్చాడు. పిల్లలను ముగిస్తున్నాను. జీవంతో కూడిన నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. 1 పేతురు 1:3 శ్రేష్టమైన నిరీక్షణ ఆయన మనకిచ్చాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని పౌలు అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రక్షణకరమైన నిరీక్షణ మన కొరకై దాచి ఉంచాడు. ఎక్కడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో మహిమకరమైన నిరీక్షణ మన కొరకై ఉంచాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం మన కొరకై దాచి ఉంచాడు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ మన కొరకై దేవుడు సిద్ధపరిచాడు. విశ్వాసి, ఈ రాత్రికాల సమయంలో ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ప్రియులారా, ఒకవేళ ఈ లోకయాత్ర ముగించినట్లయితే మనం తిరిగి కన్ను తెరుస్తాం. ఎక్కడంటే పరలోక రాజ్యంలో ప్రభు చెంత. నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. గొప్ప నిరీక్షణ. ఎందుకంటే మానవుడు నిరీక్షణను పోగొట్టుకున్నాడు. మరణ భయం మానవుని ఆవరించింది. దినదిన గండంగానే మానవుడు గడుపుతున్నాడు. దేనికి భయపడని మానవుడు దేనికి భయపడుతున్నాడంటే మరణానికే భయపడుతున్నాడు. కారణం నిరీక్షణ దేవుడు మన కొరకు దాచి ఉంచాడనే సత్యం తెలియక మానవుడు భయపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిరీక్షణను పోగొట్టుకున్న మానవునికి దేవుడు గొప్ప నిరీక్షణ దాచి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే చివరిగా హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం మరలా ఒకసారి చూడమ్మా. ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీ విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే ప్రియులారా, మానవుడు ఏం పోగొట్టుకున్నాడంటే జీవాన్ని. మానవుడు ఏం పోగొట్టుకున్నాడంటే సమాధానమును. మానవుడు ఏం పోగొట్టుకున్నాడంటే నిరీక్షణను పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభునందు మనకు భద్రపరిచి ప్రభు ఉంచాడు. ఈ రాత్రి ప్రియుల ధైర్యంతో మన ముందుకు సాగిపోవాలి. ప్రభు మన పక్షముగా ఉన్నాడు. ప్రభు మన ప్రక్కన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని నడిపిస్తాడు. అయితే మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకుందాం. ప్రియులార, ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించిన ప్రియుల గొప్ప విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. నిరీక్షణతో పిల్లల ముందుకు సాగిపోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తప్పకుండా ఆయన తన కృపలో మనలో ప్రతి ఒక్కొక్కరిని కూడా భద్రపరిచి ఆయన రాజ్యమునకు మనందరినీ కూడా వారసులుగా ఆయన చేయబోతున్నాడు. కాబట్టి రాత్రి ప్రియులారా, మనం పరీక్ష చేసుకుందాం. కొన్ని నిమిషాలు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ఈ రాత్రి మనం విన్న వర్తమానమును బట్టి చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మానవుడు ప్రియులారా నిరీక్షణ పోగొట్టుకున్నప్పుడు, మానవుడు సమాధాన స్థితి పోగొట్టుకున్నప్పుడు, మానవుడు దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు యొక్క శిలువ ద్వారా, యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా అవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం.